హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. సాస్కే టీమ్మేట్స్ అయిన సుగెట్సు ఇంకా జూగో సాస్కే కోసం వెతుకుతూ ఏదో స్క్రోల్ కనిపెడతారు. ఇదే టైంలో సాస్కే తనని క్యాప్చర్ చేయడానికి వచ్చిన జెట్సు ద్వారా వారి గురించి తెలుసుకుంటాడు. ఇక్కడ ఎలా ఉండగా మదరాతో పోరాడుతున్న ఫైకాగే ఓడిపోయే స్టేజ్కి వెళ్ళినా మళ్ళీ సూచికాగే కాపాడడంతో ఫైట్కి రెడీ అవుతారు. దానితో మాదరా తనలో హషిరామా సెల్స్ ఉన్నట్టు రివీల్ చేసి హషిరామా వారసురాలైన త్సునాడేని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ తన 100 హీలింగ్స్ జుట్సుతో తప్పించుకొని మాదరాని ఛాలెంజ్ చేద్దామంటే తిరిగి మాదరానే తన వుడ్ క్లోన్స్తో అందరినీ ఛాలెంజ్ చేస్తాడు. ఇదే టైంలో రీయానిమేషన్ ఆపడానికి వెళ్తున్న ఇటాచిని సాస్కే చూడడంతో తను కూడా ఇటాచిని ఫాలో అయ్యి కాబుటోని చేరుకుంటాడు. ఇకంతే బ్రదర్స్ ఇద్దరు కలిసి సేజ్ మోడ్లో మారిన కాబుటోతో వాళ్ళ సుసానో వాడి ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే, సాస్కే నీకు ఆల్రెడీ ఇటాచి నిజం తెలుసు కదా, అందుకే తనను ఓడించిన తర్వాత లీఫ్కి తిరిగి రాలేదు, అందుకే అకాట్స్కిలో చేరి లీఫ్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నావు, నీ అన్నని బాధ పెట్టిన విలేజ్ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. నాకు తెలిసి అది ఖచ్చితంగా నిజమో కాదో తెలుసుకోవడానికే ఇటాచిని ఇక్కడి వరకు ఫాలో చేసావు. కానీ నీకు తెలుసు కదా, నీ అన్న చెప్పేవన్నీ అబద్ధాలే. ఇటాచి విలేజ్ని కాపాడడానికి తన సొంత ఫ్యామిలీనే చంపాడు. ఇది నువ్వు చేసేదానికి ఆపోజిట్ కదా. కానీ నువ్వు కోరుకునేది నేను కోరుకునేది ఒక్కటే సాస్కే. ఒరోచిమారు కంప్లీట్ చేయలేని లీఫ్ డిస్ట్రక్షన్ని నీతో కలిసి నేను చేస్తా. కాబట్టి బాగా ఆలోచించు. ఇటాచిని నువ్వు వెన్నుపోటు పొడిచి నాతో చేతులు కలుపు. గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇటాచి ఆల్రెడీ చనిపోయాడు, వాడొక రీయానిమేషన్ అనడంతో సాస్కే విలేజ్లో అందరూ ఇటాచిని ఒక క్రిమినల్ అని ద్రోహి అని తప్పుగా మాట్లాడింది గుర్తు తెచ్చుకొని నా లీఫ్ డిస్ట్రక్షన్ నాకు మాత్రమే సొంతం. ఇటాచి అలా ఎందుకు చేశాడో నాకు తెలుసు. ఒక లీఫ్ షినోబితో కనిపెట్టబడి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో స్పైలా పెంచారు. అందరి నమ్మకం పొందడం కోసం మెడికల్ నింజుట్సు నేర్పించారు. స్పైలా ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్కి వెళ్తూ అబద్ధాలతో జీవించా. నాకు ఫ్రెండ్స్ లేరు, నా గురించి తెలిసిన వారు ఎవరూ లేరు. ఆఖరికి లీఫ్ విలేజ్ కూడా నన్ను నమ్మడం మానేసింది. ఇటాచీలాగే నేను విలేజ్ బాగు కోసమే పనిచేశా. కానీ నాకు మిగిలిందల్లా అగౌరవం ఇంకా అవమానం. ఇటాచి అలా బతకడం వల్లే నువ్వు ఇలా తయారైతే నేను అలా బతకడం వల్ల ఇలా తయారయ్యాను. కాబట్టి నేను నాకన్నా బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అందుకే నేను నీ అన్నలా నీకు సాయం చేస్తా. రా, నాతో చేతులు కలుపు. సాస్కే వాడిని పట్టించుకోకు, వాడు నాకన్నా మంచి స్పై. అంటే వాడు నాకన్నా బాగా అబద్ధాలు చెప్తాడు. అంతేకాక విలేజ్ నా గురించి ఏమనుకున్నా, నన్ను ఎలా చూసినా నేను ఎప్పటికీ లీఫ్కి చెందిన ఇటాచి ఉచిహా. సాస్కే నువ్వు ఇలా తయారవ్వడానికి నేనే కారణం. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటావని కోరుకుంటున్నా, ఎందుకంటే నీతో చెప్పడానికి నా దగ్గర ఒకటి ఉంది. కానీ ముందు వీడి పని ముగిద్దాం. మీరు నన్ను చంపలేరు, ఎందుకంటే నేను రీయానిమేషన్ యూజర్. నన్ను గాయపరిచినా వెంటనే హీల్ అవుతా. నా కళ్ళని కూడా పూర్తిగా మూసుకున్నా కాబట్టి మీ విజువల్ పవర్స్ అయిన గెంజుట్సు కూడా పని చేయదు. మీ బ్రదర్స్ ఇద్దరూ కలిసినా నన్ను ఓడించలేరు. ఇటాచి ఇప్పుడు ఏం చేద్దాం? వాడికి ఉచిహా యొక్క అసలైన పవర్ తెలీదు. ఉచిహాలో కంటి చూపుతో సంబంధం లేని విజువల్ జుట్సు కూడా ఉంది. కానీ దానివల్ల మన కంటి చూపు కోల్పోతాం అనడంతో సాస్కే డాన్జో వాడిన జుట్సు గుర్తు తెచ్చుకొని, ఇజనాగినా? ఇది ఇజనాగి కాదు, దాని రెండో సకమైన ఫర్బిడెన్ జుట్సు. నేను ఆల్రెడీ దీనిని మొదలెట్టా. ఒకరి విధిని మార్చే అల్టిమేట్ గెంజుట్సు ఈజనామి. ఈజనాగి జరిగిన దానిని మార్చగలిగే జుట్సు అయితే ఈజనామి జరగబోయే దానిని డిసైడ్ చేసే జుట్సు అంటుండగా కాబుటో తన ఇనార్గానిక్ యానిమేషన్ యూజ్ చేసి ఇటాచిని అటాక్ చేసి ట్యాగ్తో మళ్ళీ తనని కంట్రోల్ చేద్దాం అనుకుంటే సాస్కే అమత్రాసుతో ఆపుతాడు. దీనితో ఇటాచి బయటపడతాడు. కాబుటో నిన్ను చూస్తుంటే ఒకప్పటి నన్ను చూస్తున్నట్టే ఉంది, అందుకే చెప్తున్నా నువ్వు ఓడిపోతావు. ఈ యుద్ధం మొత్తానికి నేనే సెంట్రల్ ఫిగర్ని. అకాట్స్కిని నా కంట్రోల్లో పెట్టా. ఈ యుద్ధాన్ని నాకు నచ్చినట్టు మార్చా. మీ ఉచిహా బ్రదర్స్ని కూడా ఓడించబోతున్నా. నిన్ను ద్వేషిస్తున్నా, నేను అర్థం చేసుకోగలను. మనిద్దరం స్పైస్ కావడంతో అబద్ధపు జీవితాన్ని జీవించాం. కానీ నేను ఆఖరికి అర్థం చేసుకున్నా, అన్నీ ఒక్కడనే చేస్తూ పర్ఫెక్ట్ అవ్వాలనుకోకూడదు. ఏం చేయగలమో ఏం చెయ్యలేమో తెలుసుకోవాలి. ఒక లూజర్లా మాట్లాడుతున్నావు. ఏం చెయ్యలేనో తెలుసుకోవాలా? అంటే
ఓటమిని ఒప్పుకోవాలా? కాదు, నేను నువ్వు క్షమించుకోగలగాలి. నీ అంతట నువ్వు చేయలేని పనులకి అన్నీ నువ్వు ఒక్కడివే చేయలేవు. అందుకే నీకు ఫ్రెండ్స్ ఉన్నారు. నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోవడానికి ముందు నిన్ను నువ్వు పూర్తిగా గుర్తించాలి. నేను అందులో ఫెయిల్ అయ్యా. అందరితో పాటు నాకు నేను అబద్ధాలు చెప్పుకొని నన్ను నేను మోసం చేసుకున్నా. వాళ్ళని వాళ్ళు గుర్తించలేని వాళ్ళు ఓటమి పాలవుతారు. నేను ఓడిపోయినట్టే. నీకు నా గురించి అసలు ఏం తెలుసు అంటూ కాబుటో తన గతం గుర్తు చేసుకుంటాడు. కాబుటోనెవరో ఆర్ఫనేజ్ మదర్ కాపాడి తనని హీల్ చేసి అనాథాశ్రమంలో చేరుస్తుంది. గతం మర్చిపోయిన తనకి పేరు పెట్టి తన గ్లాసెస్ ఇచ్చింది గుర్తు తెచ్చుకొని మొదటి నుంచే నాకంటూ ఏం లేవు. అలా ఒకరోజు కాబుటో ఆశ్రమానికి డాన్జో వచ్చి బలవంతం మీద ఒకరిని నింజా కింద తీసుకెళ్ళాలి అనుకుంటే తన ఆశ్రమాన్ని కాపాడడం కోసం తానే వెళ్ళడానికి ఒప్పుకొని అప్పటి నుంచి ఒక స్పైలా బతకడం మొదలు పెడతాడు. రకరకాల విలేజెస్లో చాలా మిషన్స్ చేస్తూ స్పైలా మారతాడు. 5 ఏళ్ళు గడిచిన తన మనసులో ఏదో మూల మళ్ళీ ఆశ్రమం వాళ్ళని కలిస్తే బాగున్ను అని అనుకుంటాడు. అలా ఒక మిషన్లో పొరపాటున తనని కాపాడిన ఆర్ఫనేజ్ మదర్ని అటాక్ చేశాడు అని తెలుసుకొని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ మదర్ కాబుటోని మర్చిపోతుంది. తానే నన్ను గుర్తుపట్టలేదా? ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు? తానే గుర్తించకపోతే ఇంతవరకు నేను చేసింది ఎవరి కోసం? నాకు పేరు పెట్టింది, గ్లాసెస్ ఇచ్చింది, అంతా అబద్ధమే. ఇది నేను కాదు అన్న ఆలోచనలో ఉండగా ఒరోచిమారుని కలుసుకుంటాడు. నేనెప్పటి నుండో నిన్ను గమనిస్తున్నా. నాతో రా, నువ్వు తెలుసుకోవాలనుకునేవన్నీ చెప్తా. ఏం మాట్లాడుతున్నావు? మీ మదర్ నిన్ను ఎందుకు గుర్తుపట్టలేదో తెలుసుకోవాలని లేదా అని తన హైడౌట్కి తీసుకెళ్లి స్పైస్లా కాబుటో ఇంకా మదర్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియడంతో ఫౌండేషన్ వాళ్ళని చంపాలనుకుంటుంది అని రివీల్ చేస్తాడు. విలేజ్ కోసం ప్రాణాలకు తెగించి ఇంత చేస్తే ఇదేనా మేము పొందింది? తర్వాత తన మదర్ కాబుటో ఫౌండేషన్లో స్పైలా ఆర్ఫనేజ్ బాగుండాలని జాయిన్ అయ్యడం తెలుసుకోవడంతో తనని విడిపించడానికి తన మదర్ కూడా జాయిన్ అయింది అని కూడా ఒరోచిమారు రివీల్ చేస్తాడు. దానితో డాన్జో కొన్నేళ్ల తర్వాత ఒకరిని అసాసినేషన్ చేయమన్న మిషన్ ఇచ్చాడు. చెప్పాలంటే అది నువ్వే. మరి మదర్కి అది నేనని ఎందుకు తెలియలేదు? మదర్కి నువ్వు వేరే చోట ఉన్నట్టు బాగానే ఎదుగుతున్నట్టు ఫొటోస్ పంపి మోసం చేస్తూ నమ్మించారు. తనకి తెలియకుండానే తను నీ అసలు రూపాన్ని మర్చిపోయింది. అంటే ఫౌండేషన్ ఎవరైనా మిగిలితే వాళ్ళని చంపడానికి నిన్ను పంపారా అని కోపంతో రగిలి, నాకంటూ మిగిలింది మదర్ ఒక్కటే, ఇప్పుడు తను కూడా లేదు, నాకంటూ ఏదీ లేదు, నా గురించి నాకేం తెలీదు అంటూ ఒరోచిమారుని చంపడానికి ట్రై చేసిన ఒరోచిమారు బయటపడి, నీ గురించి నీకేం తెలీదా? అయినా పర్లేదు, ఇప్పటి వరకు జరిగినవి నీకు నచ్చకపోతే నీకు నచ్చినవి వెతికి వాటిని పొందు. నేను కూడా నా గురించి నేను తెలుసుకోవడానికి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నాకంటూ ఎంతో నాలెడ్జ్ ఇంకా ఎబిలిటీస్ పొందా. అలా ఒకటి పొందుతూ పర్ఫెక్ట్గా మారుతున్నా. ఈసారి పొందింది నిన్నే. అంటే ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్నా? నేను నీ టాలెంట్ని గుర్తించా. నిన్ను చంపి దానిని వేస్ట్ చేయలేను. ఫౌండేషన్ ఒకరి గుర్తింపుని ఎరేస్ చేస్తే నేను నీకంటూ ఒక గుర్తింపిస్తా. మనందరి కోసం ఒక విలేజ్ సృష్టిస్తా. విలేజ్ ఆఫ్ ద హిడెన్ సౌండ్. ఇప్పటి నుంచి మనం లీఫ్ ఫౌండేషన్ను వదిలి వెళ్ళిపోదాం. ఇక నుంచి నేనే నీ సుపీరియర్, నీ బ్రదర్, ఇంకా నీ పేరెంట్ అంటూ ఒరోచిమారు కాబుటోకి తనకంటూ ఒక గుర్తింపిచ్చి తనని వాడుకుంటూ అకాట్స్కీలో స్పైలా కూడా చేస్తాడు. నీకున్నది నచ్చకపోతే నీకు నచ్చింది ఒకదాని తర్వాత ఒకటి పొందు అన్న ఒరోచిమారు మాటలు కాబుటోని బాగా ఇన్స్పైర్ చేయడంతో అందరి సెల్స్ని తనలో ఇంప్లాంట్ చేసుకుంటూ ఇలా తయారవుతాడు. నాకు మీ సీక్రెట్ కూడా కావాలి. మీ ఉచిహా బ్లడ్ లైన్లో ఉన్న షారింగన్ ఇంకా ఎవేకనైన మాంగెక్యో షారింగన్ నా సొంతం కావాలి అంటూ తనలో ఇంప్లాంట్ చేసుకున్న సాకాన్ సెల్స్తో తనలో జిరోబోని ఏర్పరచుకొని తన ఎర్త్ స్టైల్ జుట్సుతో అమాత్రాసుని పక్కకి తోస్తాడు. తర్వాత కాబుటో కిడోమారు వెబ్తో అటాక్ చేస్తే అమాత్రాసుతో అడ్డుకుంటారు. ఒక పక్క వెబ్ అటాక్స్తో ఇంకో పక్క కిమిమారో బోన్ జుట్సుతో చుట్టుముడితే సాస్కే, ఇటాచి వాళ్ళ సుసానో వాడి అటాక్ చేసి అడ్డుకుంటారు. దానితో టయుయా ఫ్లూట్ జుట్సు వాడి గెంజుట్సులో పెట్టి ఒరోచిమారు పవర్తో వాళ్ళని అబ్జార్బ్ చేసుకుందామని అనుకుంటే, కాబుటో నువ్వు ఒరోచిమారు కాదు, నేను నువ్వు అబద్ధాలతో నమ్మించుకొని మోసం చేసుకోకు.
వాళ్ళని వాళ్ళు గుర్తించలేని వాళ్ళు ఎప్పటికైనా ఓటమి పాలవుతారు అంటూ సాస్కే ఇంకా ఇటాచి ఒకరి కళ్ళతో ఒకరిపై గెంజుట్సు యూజ్ చేసి టయుయా గెంజుట్సు నుంచి తప్పించుకుంటారు. అటాక్ చేసిన కాబుటోని సుసానోతో ఆపుతారు. నేను ఇజనామి యాక్టివేట్ చేశా, నువ్వు ఇంకా ఫెయిల్ అయిపోయావు అంటుండగా కాబుటో అటాక్ చేస్తాడు. సాస్కే తనని కాపాడడానికి తన స్వాట్తో అటాక్ చేస్తే దానిని కాబుటో అడ్డుకుంటాడు. దానితో ఫైర్ బాల్ జుట్సుతో అటాక్ చేసిన సాస్కేని వాటర్ స్టైల్ జుట్సుతో ఆపుతాడు. తర్వాత అటాక్ చేయబోతున్న ఇటాచిని పొడిస్తే ఇటాచి కంటి చూపు పోయినట్టు రివీల్ అవుతుంది. కంటిన్యూ చేస్తే ముందులాగే మళ్ళీ కాబుటో హార్న్ అటాక్ చేసి కట్ చేస్తాడు. అలా మళ్ళీ ఆల్రెడీ జరిగినవే జరిగి చెప్పిన డైలాగ్సే చెప్పడంతో ఏంటిది డేజావులా మళ్ళీ జరిగినట్టే జరుగుతున్నాయి అని అటాక్ చేసిన మళ్ళీ ఇందాక జరిగినట్టే కాబుటో తనని పొడవడం, ఇటాచి క్రోజుట్సుతో తప్పించుకోవడం, తన హార్న్ కట్ చేయడం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అవే మళ్ళీ మళ్ళీ జరగడంతో గెంజుట్సులో ఉన్నాడేమో అని రిలీజ్ చేసుకోవడానికి ట్రై చేసినా పని చేయదు. మళ్ళీ అవే సీన్స్, తన హార్న్ కట్ అవ్వడం, తన మీద వాటర్ డ్రాప్ పడడం, ఏం చేసినా రిపీట్ అవుతూనే ఉంటాయి. వాడింకి లూప్ నుంచి బయటపడలేడు. జరగబోయేదాన్ని డిసైడ్ చేయగలిగే గెంజుట్సు ఇజనామి. మాదాదా, 僕にはオロチマル様の力がある。言ったはずだ。お前の行動パターンは分かったと。これよりイザナミに入る。こちらも言ったはずだ。何もかも手のひらで踊ってると。君も例外ではないんだよ。サスケ、俺から離れるな。まるでデジャブだね。もう見飽きたよ。サスケ、俺から離れるな。何なんだこれは。お前は俺の道術にはまった。そんなバカな。僕は完璧なはずだ。そんな僕が。わからないのか。お前は決して完璧ではない。うちハイタチ。奴はこのループから逃れることはできない。運命を決める術。これがイザナミだ。అసలు ఐసైట్తో సంబంధం లేకుండా విజువల్ జుట్సు ఎలా పనిచేసింది అని అడగడంతో ఇజనామి ఎలా పనిచేస్తుందో ఇటాచి సాస్కేకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇజనామి ఫిజికల్ సెన్సెస్ని వాడుకునే విజువల్ జుట్సు. నీ ఓపోనెంట్తో తలపడుతూ ఇద్దరి సెన్సెస్ని ఒక పాయింట్లో క్యాప్చర్ చేసి దానిని ఏ అనుకో. అలా టైం గడిచే కొద్దీ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ని బి అనుకో. అలానే ఇంకో సి అనే పాయింట్ని నీ షారింగన్తో రికార్డ్ చేసి నీ పవర్స్తో మళ్ళీ ఏ అనే పాయింట్ని క్రియేట్ చేయగలిగితే ఒక లూప్ ఫామ్ అయ్యి ఇంకా ఇజనామి యాక్టివేట్ అయ్యి ఒక లూప్ ఫామ్ చేస్తుంది. ఇదొక ఇన్ఫినిట్ లూప్. కానీ దీనివల్ల ఒక కంటి చూపు పోతుంది. అయితే ఎప్పుడు కాబట్టో దీని నుంచి బయటపడలేడా? లేదు, దీనిలో ఒక ఎస్కేప్ రూట్ కూడా ఉంటుంది. నీకు ఇజనాగి గురించి తెలుసు కదా, నచ్చినట్టు జరిగింది ఏదైనా మార్చుకోగలిగే అల్టిమేట్ గెంజుట్సు
అలా ఈజనాగి వల్ల ఉచిహాలో గందరగోళాన్ని ఆపడానికి కనిపెట్టిందే ఈ ఈజనామి. ఇది స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన వారిని కాపాడడానికి కనిపెట్టిన జుట్సు. ఇక్కడ కాబుటో ఇంకొకరిలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి చూస్తున్నంత వరకు లూప్ ఆగదు. తనని తను గుర్తించగలిగితే బయటపడతాడు. బయటపడే మార్గం ఉంటే కాబుటో మీద ఎందుకు వాడడం? వాడిని చూస్తే ఒకప్పటి నన్ను చూసినట్టే ఉంది. తనకి కావాల్సిందంతా పొందాలనుకుంటున్నాడు. అందుకే వాడు ఫెయిల్ అవ్వకూడదని నమ్ముతూ తనని తాను మోసం చేసుకుంటున్నాడు. నేను అలానే ఎవరి మాట వినలేదు. అందరినీ నమ్మడం మానేసా. నాలానే వీడు కూడా తనని తాను క్షమించలేకపోతున్నాడు. అలానే తనని తాను గుర్తించలేకపోతున్నాడు. వాడు చేసేది ఖచ్చితంగా తప్పే. కానీ జరిగిన దానికి పూర్తి బాధ్యత వాడిది మాత్రమే కాదు. నా ఛాన్స్ అయితే పోయింది. కానీ వీడు తనని చావుకు ముందే క్షమించగలడు. వీడి లాంటి వాడికి ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు? వీడు నీలా కాదు. నువ్వు పర్ఫెక్ట్ అన్నయ్య. సాస్కే, నేను నిన్ను ఒక విజువల్ జుట్సుతో కంట్రోల్ చేయాలనుకున్నా. దాని పేరు కోటా మట్సుకామి. ఎప్పుడు నిన్ను ఒక పిల్లోడ్లా చూసా. నీ బలాన్ని నేను నమ్మలేదు. చెప్పాలంటే ఈ లోకంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. నన్ను చూసి తెలుసుకో. నేను నాలో కనిపెట్టలేనిది, సాధించలేనిది నువ్వు కనిపెట్టి సాధించు. కట్ చేస్తే గెంజుట్సులో ఉన్న కాబుటో తప్పించుకోలేక, అసలు నేనేం తప్పు చేశా? అందరూ నన్ను గుర్తించాలనుకున్నా. అందులో తప్పేముంది? అన్నిటికన్నా ముందు నిన్ను నువ్వు గుర్తించుకోవాలి. అప్పుడు అందరికీ అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. నీతో అయినా నాతో అయినా. అబద్ధాలు చెప్తూ ఉంటే ఫ్రెండ్స్ ఎలా అవుతారు? అబద్ధాలతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నిన్ను నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. కట్ చేస్తే ఇటాచి ఇంకా రీయానిమేషన్ జుట్సు ఆపడానికి డిసైడ్ అయ్యి ఇక దీనితో యుద్ధం ముగుస్తుంది. కానీ అన్నయ్య, నువ్వు కూడా మాయమవుతావు. నేను మళ్ళీ నా విలేజ్ని కాపాడా. లీఫ్కి చెందిన ఇటాచి ఉచిహాలా. ఎందుకు ఈ విలేజ్ నిన్ను ఎంత బాధ పెట్టినా విలేజ్ కోసం ఎంత చేస్తున్నావు? దానిని నువ్వు క్షమించినా నేను క్షమించలేను. నీకు అలా జరగడం వల్లే నేను ఇలా తయారయ్యా అనడంతో ఇటాచి నారుటో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని సాస్కేని ఎలాగైనా నారుటోనే ఆపుతాడని నమ్మకం ఉంచి, ఇక నిన్ను మార్చగలిగేది నేను కాదు సాస్కే, కానీ ఈ జుట్సుని నేనే ఆపగలను. దీనితో నేను నారుటోకి ఇచ్చిన ప్రామిస్ పూర్తవుతుంది అని తన త్సుకుయోమి యూజ్ చేసి, నారుటో నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఇక ఇది నీకే వదిలేస్తున్నా. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద రాక్లీ యూజ్ చేస్తున్న జుట్సు ఏంటి అని అడిగా. దానికి కరెక్ట్ ఆన్సర్ ప్రైమరీ లోటస్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. కట్ చేస్తే మాదర అడిగిన క్వశ్చన్కి 5 కాగే ఏ సమాధానం ఇవ్వకపోవడంతో తన క్లోన్స్తో సుసానో యూజ్ చేసి అందరినీ గట్టిగా వేసుకుంటాడు. అందరూ కాగే ఆల్మోస్ట్ ఓడిపోయిన స్టేజ్కి వెళ్తే ఓనోకి అందరికీ ధైర్యం చెప్తాడు. పదండి, చావుకు ఎదురుగా వెళ్ళి వీడిని ఓడిద్దాం. మనం 5 కాగే, మనం నారుటోకి ఇచ్చిన మాటని గుర్తు తెచ్చుకోండి. మనం ఎలాగైనా గెలుస్తామని చెప్పాం కదా అన్న మాటలకి అందరూ మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. అయితే అసలైన ప్రాబ్లం ఓనోకియా. వాడిలో మళ్ళీ భయం పుట్టించాలి అనుకుంటుండగా సునాడే ఓనోకి చాక్రా ఇస్తే తన చాక్రా అంతా వాడి ఓనోకి అతి పెద్ద పార్టికల్ స్టైల్ జుట్సుతో అన్ని క్లోన్స్ని ఒకేసారి అటాక్ చేస్తాడు. కానీ మాదరా దాని నుంచి తప్పించుకున్న వెంటనే మిజుకాగే ఇంకా రైకాగే కలిసి లైట్నింగ్ డ్రాగన్తో అటాక్ చేస్తే మాదరా దానిని అబ్జర్వ్ చేస్తూ ఉండగా గారా తన శాండ్తో సీల్ చేయడానికి ట్రై చేస్తాడు. చూసావా, ఇదే మా 5 కాగే పవర్. నిజమే, మీరు మీ కాగే అనే పేరుకి తగ్గట్టే ఫైట్ చేస్తున్నారు. అయితే మాదరా ఉచిహా అనే నేను కూడా నా ఫుల్ పవర్తో దానిని ఎదుర్కొంటా అని తన ట్రూ సుసానో యాక్టివేట్ చేస్తాడు. దాని సైజ్ చూసి కాగే అందరూ షాక్తో భయపడతారు. ఇంకా పూర్తవ్వలేదు అని తన పర్ఫెక్ట్ సుసానో రివీల్ చేస్తాడు. మన పవర్లో ఇంత డిఫరెన్స్ ఉందా? నా గ్రాండ్ ఫాదర్ ఇలాంటి వాడితో పోరాడాడంటే నమ్మలేకపోతున్నా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నన్ను ఆపగలిగేది హాషిరామ ఒక్కడే, కానీ వాడిక్కడ లేడు కదా అంటూ ఒక్క దెబ్బతోనే కొండలని పిండి చేస్తాడు. అంత ఈజీగా మౌంటైన్ని కట్ చేయడం చూసిన కాగే షాక్లో, ఇదా మాదరా ఉచిహా అంటే? మరెప్పుడు ఎందుకని నాతో పోరాడినప్పుడు ఎందుకని పవర్ని చూపించలేదు? పిల్లలతో ఆడుకునేటప్పుడు ఎవరైనా పూర్తి శక్తి చూపిస్తారా? అది పక్కన పెడితే మీ పని ఇంకా అయిపోయిందా? ఈ సుసానో విధ్వంసానికి మరో పేరు.
ఈ బ్లేడ్తో చేసే ఒక్క అటాక్తో ప్రపంచంలో దేనినైనా ధ్వంసం చేయగలదు. టెయిల్ బీస్ట్కే పోటీ ఇచ్చే పవర్ 5 కాగే. ఇక మీ కథ ముగిసినట్టే. ఇదే టైంలో ఇటాచి కాబుటోని కంట్రోల్లో పెట్టి రియానిమేషన్ ఆపడానికి ట్రై చేస్తాడు. ఇంకా నేనేం చెప్పినా నిన్ను ఆపలేను కదా. నేను నిన్ను చూసినప్పుడు నేను నిన్ను ఫాలో చేసింది టోబీ ఇంకా డాన్జో చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి, కానీ దానికి మాత్రమే ఫాలో చేయలేదు. నేను నీతో ఉంటే నా జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడు నా ఫీలింగ్స్, నేను ఎంతగానో అభిమానించే అన్నయ్య. అందుకే నీకు దగ్గరయ్యే కొద్దీ మనం ఎలా ఉండేవాళ్ళమో గుర్తొచ్చే కొద్దీ నేను ఇంకా అర్థం చేసుకున్నా. దానితో నిన్ను అంతలా బాధ పెట్టిన లీఫ్ విలేజ్పై ఇంకా ద్వేషం పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు కాపాడినా ఏదో ఒకరోజు నేనే విలేజ్ని డిస్ట్రాయ్ చేస్తా. గుడ్ బై అన్నయ్య అంటుండగా ఇటాచి రియానిమేషన్ జుట్సుని రిలీజ్ చేయడంతో ఫైట్ చేస్తున్న అందరి సోల్స్ మాయమవడం స్టార్ట్ అవుతాయి. ఇదే టైంలో ఫైకాగేని అటాక్ చేయబోయే మాదరా సుసానో మాయమవుతుంది. ఏం జరుగుతుంది? జుట్సు క్యాస్టర్కి ఏమైనా అయ్యిందా? ఇంకా టైం ఉంది. మనం విడిపోయే ముందు నీతో చెప్పాలనుకునేవన్నీ చెప్పాలి. ఇక అబద్ధాలతో పని లేదు. నిన్ను వదిలిన రాత్రి నేనంతా డాన్సో ఇంకా టోబీ చెప్పినట్టే చేశా అని ఇటాచి తన షారింగన్తో సాస్కేకి జరిగిందంతా చూపిస్తాడు. ఇక్కడ గతంలో షిసుయి తన కోటామట్సుకామిని యూజ్ చేసి కూడెటాట్ ఆపడానికి ట్రై చేస్తే డాన్జో షిసుయి రైట్ ఐని దొంగలించినట్టు రివీల్ అవుతుంది. దానికి కారణం డాన్జోకి ఉచిహాపై నమ్మకం ఉండదు. తన లెఫ్ట్ ఐ కోసం కూడా వచ్చే ఛాన్స్ ఉందని షిసుయి లీఫ్ని కాపాడడం కోసం యూజ్ చేయమని లెఫ్ట్ ఐని ఇటాచికి ఇచ్చి మరణిస్తాడు. తర్వాత ఉచిహా కూడెటాట్ ఆపడానికి ఎల్డర్స్ అందరూ కలిసి ఉచిహా అందరినీ ఆన్బుని యూజ్ చేసి చంపడానికి ట్రై చేస్తారు. కానీ హొకాగే అయిన హిర్జెన్ మాత్రం మాట్లాడడానికి ట్రై చేద్దాం అని ఇటాచిని ఏమైనా చేసి కొంతకాలం ఆపమంటాడు. కానీ తర్వాత కంత్రి డాన్జోగాడు ఇటాచితో ఒంటరిగా మాట్లాడి హొకాగే ఏం చెప్పినా వాళ్ళు విలేజ్ మీద కూడెటాట్ ప్లాన్ చేస్తే విలేజ్ని కాపాడడానికి అందరినీ చంపాల్సి వస్తుంది. ఉచిహా అందరినీ సమూలంగా నాశనం చేయాల్సి వస్తుంది. ఏమీ తెలియని నీ చిట్టి తమ్ముడితో సహా. కానీ నీ తమ్ముడిని కాపాడుకోవడానికి ఒక దారుంది. బెదిరిస్తున్నారా? లేదు, నీకొక చాయిస్ ఇస్తున్నా. మీ ఉచిహా క్లాన్తో కలిసి కూడెటాట్లో పాల్గొని నీ క్లాన్తో కలిసి చావడం, లేదా లీఫ్తో కలిసి కూడెటాట్కి ముందే నీ తమ్ముడిని కాపాడుకొని నీ క్లాన్ మొత్తాన్ని చంపడం. ఏదైనా విలేజ్ని కాపాడడానికే ఈ మిషన్ ఉచిహా ఇంకా లీఫ్కి డబుల్ ఏజెంట్ అయిన నువ్వు మాత్రమే చేయగలవు ఇటాచి. ఈ మిషన్ నీకు ఎంతో బాధ కలిగించవచ్చు, కానీ నీ తమ్ముడిని కాపాడుకునే అవకాశం ఇదే. మన విలేజ్ని కాపాడడం కోసం ఈ మిషన్ యాక్సెప్ట్ చేస్తావా ఇటాచి అన్న దానికి ఇటాచి ఒప్పుకొని టోబీతో చేతులు కలిపి లీఫ్ని తన చిట్టి తమ్ముడిని అటాక్ చేయకూడదు అన్న కండిషన్తో కూడెటాట్ ఆపడానికి డిసైడ్ అవుతారు. తన అమ్మా నాన్నని చంపే ముందు ఎంతో బాధపడతాడు. తన ఫాదర్ ఆఖరిలో కూడా నీ తమ్ముడిని బాగా చూసుకో, ఇది నువ్వు ఎంచుకున్న మార్గం. నీతో పోలిస్తే మా బాధ ఒక్క సెకండ్లో పోతుంది. మనం నమ్మింది వేరైనా నిన్ను చూసి నేను గర్వపడుతున్నా. నువ్వు నిజంగానే చాలా దయగలవాడివి అంటూ ఎంతో బాధతో తన పేరెంట్స్ని కూడా చంపుతాడు. ఇక దీనితో నీకు పూర్తి నిజం చెప్పా. నేనెప్పుడు నీకు అబద్ధాలే చెప్తూ క్షమించమని అడిగా. నా చేతులతో కావాలని నిన్ను దూరం పెట్టా, ఎందుకంటే ఇందులో నువ్వు విరుక్కోకూడదు అనుకున్నా. కానీ అప్పుడు నీకు చెప్పుంటే మన అమ్మ నాన్న ఇంకా ఉచిహా క్లాన్ అందరినీ నువ్వు మార్చేవాడివేమో. మొదటి నుంచే నీతో ఓపెన్గా ఉండుంటే, నీకన్నీ నిజాలు చెప్పుంటే, ఇప్పుడు నీ ముందు ఒక ఫెయిల్యూర్లో నుంచొని ఇలా చెప్పాల్సి వచ్చేది కాదు. అందుకే ఆఖరిసారిగా ఈ నిజాన్ని చెప్తున్నా. నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించక్కర్లేదు. ఇక మీద ఏం జరిగినా ఇది గుర్తుపెట్టుకో, నేనెప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ తన చిట్టి తమ్ముడికి ఇటాచి ఆఖరి గుడ్ బై చెప్తాడు. There's still time. Sasuke, I always lied to you. I asked you to forgive me, even as I kept pushing you away. I didn't want to pull you in. But now I think of it this way. Maybe you could have changed father, mother, the Uchiha clan.
if I'd faced you honestly from the very beginning. If we'd told each other the truth as equals. I failed. I won't put myself above you and tell you this and that. It's too late. So this time, for once, let me tell you one small truth. It's all right if you never forgive me. But no matter what you become, I will always love you. This is the last time. I truly... Thank you, Sasuke. Being able to live as your brother made me. Happy. రీయానిమేషన్ జుట్సు రిలీజ్ అవ్వడంతో రీయానిమేట్ అయిన అందరూ వాళ్ళ గుడ్ బైలు చెప్పుకుంటూ మాయమవుతారు. ఇది తెలుసుకున్న హెడ్ క్వార్టర్స్ ఇదంతా సాధించిన గొప్ప షినోబి ఎవరు అని ఆశ్చర్యపోతారు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? రీయానిమేషన్ రిలీజ్ అవ్వడంతో 5 గెలిచినట్టేనా? దీనివల్ల జించురికిని కోల్పోవడంతో మన హీరో నారుటో టోబీని ఓడిస్తాడా? చెప్పినట్టే తన మాస్క్ని పగలగొడతాడా? వీటన్నిటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం వీలైనంత తొందరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే, మన హీరో నారుటోకి సేజ్ మోడ్ ట్రైనింగ్ ఇచ్చిన క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బాయ్.